ఈ మాసంలో మనం ఒక అద్భుతమైన అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. యేసుప్రభు వారు తన పరిచర్య చేస్తున్న దినాలలో తన శిష్యులకు బోధించిన విధానం, లేకపోతే ఎవరికైనా ఆయన బోధించే విధానం ఎలా ఉండేదంటే ఇట్స్ వెరీ ప్రాక్టికల్. చాలా ప్రాక్టికల్గా ఉండేదన్నమాట. శిష్యులందరినీ తీసుకొచ్చి వాళ్ళందరూ ఒక క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి పొద్దునుంచి సాయంత్రం దాకా వాళ్ళకి క్లాసులు చెప్పడంగా ఉండేది కాదు. ఆయనతో పాటు వీళ్ళు కూడా ప్రయాణం చేస్తూ ఉండేవారు. ఆ ప్రయాణంలో జరిగే సంఘటనలను బట్టి ఆయన అనేక విషయాలు వాళ్ళకి బోధిస్తూ ఉండేవాడు. ఉదాహరణకి ఎక్కడికైనా భోజనం చేయడానికి వెళ్తే అక్కడ ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళకి ఒక విషయాన్ని బోధించేవాడు. లేదా ఎవరినైనా స్వస్థపరచడానికి వెళ్తే అక్కడ ఒక విషయాన్ని వాళ్ళకి బోధించేవాడు. ఎవరికైనా సహాయం చేయడానికి వెళ్తే అక్కడ ఒక విషయాన్ని ఆయన బోధించేవాడు. సో మోర్ ఆన్ ప్రాక్టికల్ అనమాట. ఎక్కువగా యేసుప్రభు వారు చెప్పిన ఉపమానాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే చాలా ప్రాక్టికల్ వేలో ఉంటాయి. వాట్ కాదు, హౌ ఎలా 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 ఏంటి ఏంటి కాదు. మనం చాలాసార్లు ఏమిటి 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 అన్న దగ్గరే ఉండిపోతాం. హౌ, అది ఎలా చేస్తే సాధ్యం అవుతుంది, అలా ఎలా వెళ్తే సాధ్యం అవుతుంది, అది ఎలా చేస్తే దాన్ని మనం సంపూర్ణం చేయగలుగుతాం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసుప్రభు వారి బోధ విధానం అంతా కూడా ఎలా ఉండేదంటే ఇట్స్ లైక్ మోర్ ఆన్ ప్రాక్టికల్ అనమాట. దైనందిన జీవితంలో ఏ సంఘటనలు అయితే సంభవిస్తున్నాయో, దైనందిన జీవితంలో ఉదాహరణకి వాళ్ళు ప్రయాణం చేసి వెళ్తున్నారు. ఆ ప్రయాణం చేసి వెళ్తుంటే వాళ్ళకి ఏమొచ్చింది? సముద్రంలో తుఫాను వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని వీళ్ళందరినీ ఒక రూమ్లో కూర్చోబెట్టి ఒక దినాన తుఫాను వచ్చింది, ఆ తుఫాన్లో ఇలా జరిగింది కాదు. మీకు అర్థమవుతుందా? వాళ్ళందరినీ ఒక రూమ్లో కూర్చోబెట్టో లేకపోతే ఒక రోజంతా కూర్చోబెట్టో చెప్పింది కాదు అది. వైల్ దే వర్ గోయింగ్, వాళ్ళు ప్రయాణం చేస్తూ వెళ్తుండగా అలా ప్రయాణంలో జరిగిన సంఘటనే వాళ్ళకు ఒక అనుభవంగా దేవుడు నేర్పించాడు. ఇప్పుడు చెప్పండి, రూమ్లో చెప్పింది గొప్పదా, అనుభవపూర్వకంగా చెప్పింది గొప్పదా? వాళ్ళకి ఏది బాగా అర్థం అవుద్ది అని వాళ్ళకి ఏది బాగా అర్థం అవుద్దండి? రూమ్లో చెప్పింది ఇలా తుఫాన్ వచ్చింది, తుఫాన్ వచ్చినప్పుడు ఇలా బోట్ వచ్చింది, ఇలా వచ్చినప్పుడు ఇలా వచ్చింది అనేది చెప్పారనుకోండి, అలా ఓహో వచ్చింది. అదే కదా, ఆ తుఫానులో వీళ్ళుంటే, ఆ ఓడలోనే వీళ్ళుంటే, ఆ సహాయాన్నే వాళ్ళు అనుభవిస్తే, ఆ టెన్షన్నే వాళ్ళు భరిస్తే, మీకు అర్థమవుతుందా? అందుకనే యేసుప్రభు యొక్క పాఠాలు లేదా ఆయన ఉపమానాలు, అందుకనే మీకు ఉపమానాలు అంటే ఇట్స్ ఎ సింపుల్ స్టోరీ. ఉపమానం అంటే ఏదో కాదండి, ఒక సామాన్యమైన కథ, మన దైనందిన జీవితంలో జరిగిన ఒక సామాన్యమైన సంఘటన. ఇట్స్ ఎ నార్మల్ స్టోరీ. మన జీవితంలో జరుగుతున్న డే మన ప్రతిరోజు జరుగుతున్న సంఘటనలాగే ఉంటాయి ఈ సంఘటనలన్నీ కూడా. ఒకరోజు ఆయన అలా పొలంలో వెళ్తూ ఉంటే ఆ పొలంలో నుంచి ఒక ఉపమానం చెప్పారు ఆయన. ఎప్పుడు ఒక దినాన్ని ఒక పెళ్ళికి వెళ్తే ఆ పెళ్ళిలో ఒక ఉపమానం చెప్పాడు ఆయన. సో ఇలా ఈ విధంగా యేసుప్రభు యొక్క బోధ విధానము ఆయన సాగించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి ఉపమానంలోనే ఒక ఉపమానాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. ఈ ఉపమానం యొక్క ముందే చెప్పాను, ఉపమానం అంటే ఎలాంటి ఉద్దేశం? అది మోర్ ఆన్ ప్రాక్టికల్. మీకు అర్థమవుతుందా? ఆయన ఆ దైనందిన జీవితంలో, అప్పుడున్న పరిస్థితుల్లో, అప్పుడున్న కంటెంపరీ సిచ్యువేషన్లో ఒక ఇంటికి వెళ్ళాడట ఆయన. అంటే ఇవన్నీ మీకు తెలిసినాయి చెప్తున్నాను. ఒక ఆవిడ వచ్చి నూనెతో ఆయన కాళ్ళని అభిషేకం చేసిందంటే, కన్నీటితో ఆయన తుడిసిందంటే, నువ్వేమి నాకు ఇవ్వలేదు అంటే ఒక ఇంటికి వెళ్తే ఎలాగా రిసీవ్ చేసుకోవాలి, ఎలా ఉండాలి అంటే అది వెంటనే కనెక్ట్ అయిపోతారు వాళ్ళు. ఓహో మన ఇంటికి వచ్చారు కదా ఈయన, వచ్చిన వెంటనే ఎలా రిసీవ్ చేసుకోవాలన్నమాట అని చాలా చాలా ప్రాక్టికల్ కనెక్షన్ అనమాట అన్నీ కూడా. అదే ఈ విషయాన్ని మీరు ఒక రూమ్లో కూర్చోబెట్టి చెప్తే వాళ్ళు మామూలుగా థింక్ చేస్తారు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మన దేవుని మందిరంలో నేర్చుకున్న విషయాలన్నీ కూడా మన దైనందిన జీవితాల్లో మనకి ప్రయోజనకరంగా ఉండాలి. ఇక్కడ ఏదో వినేసి వెళ్ళిపోయి, ఇక్కడ ఏదో చెప్పింది వినేసి, లేకపోతే మనం ఏదో చప్పట్లు కొట్టుకుని వెళ్ళిపోతే సరిపోదు. అది మన జీవితంలో, మన వ్యక్తిగతమైన జీవితాల్లో, దైనందిన జీవితంలో ప్రయోజనకరంగా ఉండాలి. దాన్ని అభ్యాసించే విధంగా ఉండాలి. కేవలం ఇక్కడ వినేసి వెళ్ళిపోయినట్టుగా ఉండకూడదు.
కేవలం వినేసి వెళ్ళిపోతే ఏదో రూమ్లో పాఠం నేర్చుకున్నట్టే ఉంటుంది. ఉదాహరణకి ఒక మొక్క నాటడం గురించి స్కూల్లో చెప్తారు, ఒక విద్యార్థికి మొక్క ఇలా నాటాలని చెప్తారు. అదే మొక్కనే ఆ కుర్రోని తీసుకొచ్చి అక్కడ నాటించారనుకోండి, విచ్ ఈజ్ ఎఫెక్టివ్? ఏది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది చెప్పండి? రూమ్లో చెప్పిన పాఠం, రూమ్లో మొక్క ఎలా నాటాలని చెప్పిన పాఠం గొప్పదా? వీడినే ఫీల్డ్లోకి తీసుకెళ్ళి ఒక మొక్కనిచ్చి దాన్ని ఎలాగైతే చెప్పారో అలాగే చేయరా అని వాడితో చేయించారనుకోండి, ఏమవుద్దండి? ఆడి జీవితంలో మొక్క ఎలా నాటాలో మర్చిపోయాడు. అక్కడ బైహెడ్ చేస్తాడు. ఐ హ్యావ్ టు టేక్ అండ్ బైహెడ్ చేయించేస్తాడు చేత, ఆడు బైహెడ్ చేస్తాడు. అక్కడ ఇలా గొయ్యి తవ్వాలి, గొయ్యి తవ్విన తర్వాత విత్తనం చల్లాలి, విత్తనం తర్వాత నీళ్ళు వేయాలి, తర్వాత సూర్యరశ్మి వస్తుంది, ఫలదీకరణం జరుగుతుంది. అవన్నీ కథలా చెప్పేస్తాడు అంతే, టకటకటకమంట. అది ప్రాక్టికల్ ఉండదుగా. ఈడెప్పుడు మొక్క నాటింది ఏది, విత్తనం వేసింది ఏది, నీళ్ళు వేసింది ఏది, సూర్యరశ్మి తగిలింది ఏది? ఈ రోజున క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం అంటే ఏదో పాఠం నేర్చుకోవడం కాదు క్లాస్ రూమ్లో. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాల్లో వాటిని మనం చెయ్యాలి. ఆమేన్. యేసుప్రభువారు అలా చేయించారు. ఈ ఉపమానాలు వాళ్ళు ఎందుకు చెప్తున్నాడంటే, ఈ స్టోరీస్ అన్ని యేసుప్రభువారు ఎందుకు చెప్పారంటే, వారి జీవితంలో జరుగుతున్న సంఘటనల ద్వారా వాళ్ళు నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అవన్నీ వారు పాటించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే అవి మోర్ ఎఫెక్టివ్గా, వాళ్ళకి ఎంతో ప్రయోజనకరంగా, వాళ్ళు ఎంతో వాళ్ళకి ఎలా ఉంటాయంటే ఎఫెక్టివ్గా ఉంటాయి. మీకు అర్థమవుతుంది కదా? చెప్పింది వేరు. ఉదాహరణకి మీ పిల్లలకి ఏదైనా చెప్పినప్పుడు చెప్పకండి, వాళ్ళతో చేయించండి. ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి అని చెప్పండి. క్లాస్ రూమ్లో పాఠం చెప్పినట్టు వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళకి ఏం అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు మొక్క నాటడం ఎలాగో మొక్క నాటారనుకో వాళ్ళు తెలుస్తుంది, హల్లెలూయా. లేదా పలానా పని చేయడం ఎలాగో వాళ్ళతో చేయించారనుకోండి వాళ్ళకి తెలుస్తుంది. క్లాస్ రూమ్ నీకు నాలెడ్జ్ ఇస్తుంది, బయట నీకు అది అనుభవం నేర్పిస్తుంది. హల్లెలూయా. నేను అంటాను, నాలెడ్జ్ కంటే అనుభవం చాలా గొప్పది. హల్లెలూయా. అందుకని చూడండి, చాలామందిని ఏమంటారు, చాలా అనుభవజ్ఞులండి అని అంటారు. చాలా జ్ఞానవంతులని అంటారా? తెలివైన వాళ్ళు అంటారా? తెలివైన వాళ్ళు కాదు, తెలివైన వాళ్ళు అందరికీ తెలివి ఉంటుంది. కానీ అనుభవం అనేక ఆత్మీయ పాఠాలు మనకు నేర్పిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో అనేక అనుభవాలను మనం పొందుకుందాము గాక. ఆమేన్. ఆ అనుభవాలే నిన్ను బలపరుస్తాయి, ఆ అనుభవాలే నిన్ను స్థిరపరుస్తాయి, ఆ అనుభవాలే నీలో ఉన్న విశ్వాస పరిణామాన్ని బయట పెడతాయి. కాబట్టి అలాంటి అనుభవాలన్నీ వాళ్ళకి నేర్పించాలని ద మోట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు క్లాస్ రూమ్లో ఎప్పుడు పెట్టలా. దేర్ వాజ్ నో క్లాస్ రూమ్ ఫర్ దెమ్. వాళ్ళకి ఎటువంటి క్లాస్ రూమ్స్ లేవు. లేకుండా ఏం చేశారంటే, ఇలాగ బయట వెళ్తున్నప్పుడు, రోజు తిరుగుతున్నప్పుడే వాళ్ళకి అనేక పాఠాలు యేసుప్రభు నేర్పించారు. అలాంటి ఒక విషయాన్ని నేను మీకు ఈరోజు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. లూకాసు వార్త 14వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయనతో కూడా అంటే వాళ్ళందరూ ఆయనతో కూడా ఎక్కడ కూర్చున్నారంట? భోజనానికి కూర్చున్నారు. అంటే భోజనానికి కూర్చున్నప్పుడు జరుగుతున్న ఒక కన్వర్సేషన్ అది. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ ఉన్నారండి వాళ్ళు? వైల్ దే వర్ ఈటింగ్. భోజన పంక్తి అంటే ఏంటి? భోజనాలు చేస్తున్న ప్లేసే కదా భోజన పంక్తి అంటే. దాని అర్థం ఏంటండి? భోజనాలు చేస్తున్న స్థలం అది. ఓకే. ఆయనతో కూడా ఆ భోజన పంక్తిని కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా. ఆమేన్, హల్లెలూయా. ఆ 14వ అధ్యాయం మొదటి నుంచి కూడా ఆయన కొన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తున్నారు. అలా చెప్పుకుంటూ వస్తుండగా 15వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనతో పాటు భోజనానికి కూర్చున్నారంట కొందరు. ఆయనతో కూడా భోజనానికి కూర్చున్న వారిలో ఒకడు ఏమన్నాడంటే, ఈ మాటలన్నీ విని యేసుప్రభు గారు చెప్తున్న మాటలన్నీ విని వాడు ఏమంటున్నాడంటే, దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా. ఆమేన్, హల్లెలూయా. మేబీ దేవుని రాజ్యంలో భోజనం చేసేవాడు ధన్యుడే. ఇట్స్ ట్రూ, ఇది రైట్, మంచి విషయమే, కరెక్టే ఇది. కానీ యేసుప్రభు వారు అతనితో ఇట్లనెను. ఆమేన్, హల్లెలూయా.
అప్పుడు యేసుప్రభు వారు ఒక ఉపమానాన్ని అక్కడ చెప్తున్నారు. అంటే అక్కడున్న సందర్భాన్ని ఒక పరలోక రాజ్యపు ఉపమానాన్ని చెప్పడానికి యేసుప్రభు వారు వాడుకున్నారు. ఆమేన్. మీకు అర్థమవుతుందా? అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. అంతే కదండి. ఇప్పుడు మనం అందరూ కూర్చుని మాట్లాడుకున్న విషయంలో అప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అది. ఇప్పుడు భోజనాలు అంటే భోజనం టాపికే కదా. భోజనం అంటే ఏంటండి? భోజనం టాపిక్. వాళ్ళందరూ భోజనానికి కూర్చున్నారు. అందులో ఒకడు అన్నాడట, దేవుని రాజ్యంలో భోజనం చేసేవాడు ఇంకా ధన్యుడు, ఈస్ ఎ వెరీ బ్లెస్డ్ మ్యాన్ అని. అంటే యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పడం స్టార్ట్ చేశారు. ఏంటి ఆ ఉపమానం అంటే, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు యేసుప్రభు వారు దేవుని రాజ్యం గురించి ఒక ఉపమానం చెప్తున్నారు. ఏంటి ఆ ఉపమానం అంటే, ఒక మనుష్యుడు గొప్ప విందు, ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే అది గొప్ప విందు చేయించి, he called many people, అనేకులను పిలిచెను. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువారు అంటే మీకు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో అది పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అది కూడా చదవచ్చు. కానీ నేను ఇక్కడ తీసుకున్నది నాకు కొద్దిగా అనుకూలంగా అర్థవంతంగా ఉంది కాబట్టి అని నేను ఈ పోర్షన్ తీసుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువారు ఒక విందు ప్రధానిగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక విందును ఏర్పాటు చేసేవాడిగా ఉన్నాడు. ఆ విందు ఎలాంటి విందు అంటే గొప్ప విందు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది ఒక ఘనమైన కార్యక్రమం. ఇప్పుడు గొప్ప విందు ఎవరు ఏర్పాటు చేస్తారండి? గొప్ప విందు ఎవరు ఏర్పాటు చేస్తారండి? ఆ గొప్ప విందుకి గొప్పవారు ఏర్పాటు చేసిన దానికి ఎవరు వస్తారండి? అబ్బో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ గొప్ప విందుకి ఏర్పాటు చేసిన వాడు గొప్పవాడు, విందు గొప్పది, పిలవబడిన వారు కూడా ఎవరో గొప్పవాళ్ళే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఎవరు ఈ విందు ఇస్తున్నారు? ఆమేన్. హూ ఈజ్ గివింగ్ దిస్ ఇన్విటేషన్? ఎవరు ఈ ఆహ్వానం ఇస్తున్నారు? ఎవరు ఈ విందును ఏర్పాటు చేశారు? చాలాసార్లు మనం అదే ఆ క్వాంటిటీ మీద మన ప్రయాణం ఆధారపడి ఉంటుంది. మన ఇన్విటేషన్ మీద ఆధారపడి. హల్లెలూయా. పిలిచిన వాడు చాలా గొప్పవాడు, ఏర్పాటు చేయబడిన విందు చాలా గొప్పది, పిలవబడిన వారు గొప్పవాళ్ళు. చెప్పండి, వెళ్తారా వెళ్ళరా? చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభువు వారు మనల్ని పిలుస్తున్నారండి. ఆత్మ సంబంధమైన విందు కొరకు ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఈజ్ ఇన్వైటింగ్ ఫర్ అ స్పిరిచువల్ ఫుడ్, స్పిరిచువల్ ఫీస్ట్. ఒక ఆత్మ సంబంధమైన విందు కొరకు ఆయన మనల్ని పిలుస్తూ ఉంటాడు. ఈజ్ గివింగ్ ఎన్ ఇన్విటేషన్ టు ద పీపుల్. ప్రజలందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ఆహ్వానాన్ని ఆయన ఇస్తున్నాడు. రండి, మీ అందరి కోసం గొప్ప విందును నేను ఏర్పాటు చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విందు ఎలాంటి విందో తెలుసా? చాలా గొప్ప విందు అది. అంటే యేసు ప్రభువు మనకు చేసిన కార్యం ఎలాంటిదండి? మామూలుది కాదండి. మనందరి కోసం రక్తం చిందించి ఎంతో ప్రయాసపడి మన ప్రాణాన్ని త్యాగం పెట్టి మనందరి కోసం గొప్ప నిత్య జీవ మార్గాన్ని ఏర్పాటు చేసిన గొప్ప విందది. ఈరోజు దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువారు మనందరినీ కూడా గొప్ప విందుకు మనల్ని ఆహ్వానిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనేమంటాను తెలుసా? ఒక ఆయన అన్నాడు, ఈ విందు అంటే ఏంటో కాదు, ఆయన నిన్ను ఆశీర్వదించడానికి పిలుస్తున్నాడు, ఆయనతో సహవాసంగా ఉండడానికి నేను పిలుస్తున్నాడు. ఈ విందు అంటే ఏంటి? తినే విందు కాదు. మేబీ శారీరకంగా అది తినే విందుగా నీకు కనపడినా, ఇది ఆయనతో సహవాసం చేసే విందు. అది నీకు ఆశీర్వాదకరంగా మారే విందు. అది నీకు ఇన్విటేషన్ రావడమే గొప్ప విందు. పిలిచిన వాడు గొప్పవాడు, ఏర్పాటు చేయబడింది గొప్పది, అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాంటి గొప్ప విందుకు దేవుడు మనల్ని ఆహ్వానించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుడిచ్చే ఆహ్వానాన్ని మనం అంగీకరించేద్దాము గాక. మనుషులుగా మనకు చాలా ఆహ్వానాలు వస్తాయి, నేను కాదని అన్నాం.
మనుషులుగా మనం చాలా విషయాలకు, చాలా కార్యక్రమాలకు మనం ఆహ్వానించబడతాం, నేను కాదని అన్నాం. ఉదాహరణకి ఎవరైనా మిమ్మల్ని నార్మల్గా పిలిచారనుకోండి, ఏదైనా ఫంక్షన్కి మిమ్మల్ని పిలిచారనుకోండి, ఆప్షనల్, మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా, ఇన్విటేషన్కి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఫంక్షన్కి మిమ్మల్ని పిలిచారు, పిలిచిన తర్వాత మీరు వెళ్ళలేదు దానికి అనుకోండి, మీరు ఆ ఫంక్షన్కి వెళ్ళలేదు. ఖచ్చితంగా అతను ఫీల్ అవుతాడు, అయ్యో ఫంక్షన్కి రాలేదు అని ఫీల్ అవుతాడు. నెక్స్ట్ టైం ఇలాగే పిలిచినా రావట్లేదు కదా అని పిలడం మానేస్తాడు. మీరు మహా అయితే ఒక రాత్రి భోజనం మిస్ అవుతారు, మేబీ అతనికి అవుతారు, అంతకుమించి ఇంకేం జరగదు. ఆమేన్, హల్లెలూయా. అతను మిమ్మల్ని పిలవడం మానేస్తాడు, ఇంకెప్పుడు పిలవడం మిమ్మల్ని, ఇంకా అక్కడితో సమాప్తం. అది జస్ట్ ఆప్షన్, ఇంకా ఏది అవ్వదు, ఇంకా దానివల్ల మీకేం నష్టం రాదు. కానీ యేసు ప్రభు ఇచ్చే ఇన్విటేషన్ వల్ల ఒకవేళ ఆ ఇన్విటేషన్ మనం పొందుకోకపోతే, ఆ ఇన్విటేషన్లో మన పాలిభాగస్తులు కాకపోతే ఖచ్చితంగా మనం నష్టపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా ఒక యోగ్యమైన ఆశీర్వాదాన్ని కోల్పోతాం, నిత్య జీవపు భోజనాన్ని మనం కోల్పోతాం, నిత్య జీవపు రాజ్యాన్ని మనం కోల్పోతాం. అందుకనే ఒక అద్భుతమైన భోజనాన్ని మిస్ చేసుకుంటున్నా, ఒక అద్భుతమైన ఆహ్వానాన్ని పోగొట్టుకుంటున్న వారిని దృష్టిలో పెట్టుకుని, ఎవరైతే యూదులు ఉన్నారో, ఎవరైతే యేసుప్రభుని అంగీకరించిన వారిగా ఉన్నారో, ఎవరైతే యేసుప్రభు ఇస్తున్న ఆ ఇన్విటేషన్ని స్వీకరించట్లేదో, దేవుని రాజ్యంలో భోజనం చేసేవాడు ధన్యుడే, కానీ ఆ భోజనానికి రాలేదు కదా, నువ్వు ఆ విందుకు నువ్వు రాలేదు కదా, ఆ విందులో నువ్వు పార్టిసిపేట్ చేయలేదు కదా. అనేక సంవత్సరాలుగా అనేకులకు నేను ఆహ్వానిస్తున్నారు, ఇదిగో ఒక మెస్సయ్య రాబోతున్నాడు, పాత నిబంధన గ్రంథంలో ప్రవచనాలు, ఇదిగో బాప్తీసం ఇచ్చి యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు, లోక పాపమును మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్ల ఆయన మన మధ్యకు రాబోతుంది, ఆయన కంటే ముందు నేను సాక్షిగా ఉన్నాను, ఆయనంతటా ఆయనే వచ్చి నేను ఆహ్వానిస్తున్నాడు. ఇన్ని విధాలుగా దేవుని ప్రజలను దేవుడు ఆహ్వానిస్తూ ఉంటే ఏ ఒక్కరు కూడా దాన్ని లెక్క చేయట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మనం గుర్తించాలి, ఎవరు మనల్ని ఆహ్వానించారు. ఆమేన్. హూ గివ్ ద ఇన్విటేషన్? ఎవరు మనల్ని ఆహ్వానించారు? స్వయంగా యేసు ప్రభువే మనల్ని ఆహ్వానించారు. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి ఆహ్వానించారు? గొప్ప విందుకు ఆహ్వానించారు. అందుకని మీరు అక్కడ ఏం చదువుతారు? గొప్ప విందు. ఆమేన్, హల్లెలూయా. ఏం చదివారండి మీరు? ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను, ఆ విందు కాలమందు అతడు హల్లెలూయా. ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులు పిలిచాను, విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, పిలిచాడట ఇన్విటేషన్లో, మీకు అందుకే చెప్పాను కదా, హీ వాజ్ రిపీటెడ్లీ ఇన్వైటింగ్. నేను మొన్న ముందుసారి ఎప్పుడు చెప్పినప్పుడు ఆహ్వానించే పద్ధతి కోసం చెప్పాను. ముందు ఆల్రెడీ జనరల్ మామూలుగా పిలిచారట, మళ్ళీ ఎవరిని పంపాడట? ఎవరిని పంపాడండి? ఎవరిని పంపాడండి? చెప్పాలి, వెనకాల ఉన్న వాళ్ళు చెప్పాలి. ఎవరిని పంపాడు? ఎవరిని పంపాడు? దాసుని పంపాడు, సర్వెంట్ని పంపించాడు. ఏమని? వెళ్ళి చెప్పు, విందు సిద్ధమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు ఆయన పిలిచి మళ్ళీ ఆయన సర్వెంట్ దగ్గర పిలిపించి, ఉదాహరణకి ఎవరైతే మనల్ని రావాలని కోరుకుంటున్నారో వాళ్ళు పదే పదే ఫోన్ చేస్తారు, అండ్ ఇంకెక్కడ ఉన్నారు, ఎంత దూరంలో ఉన్నారు, వచ్చారా లేదా, ఎంత దూరంలో ఉన్నారు అని ఫోన్ చేస్తుంటారు. ఇక్కడ మీటింగ్ స్టార్ట్ అయిపోయింది, మీటింగ్ రెడీ అయిపోయింది, అన్నీ రెడీ అయిపోయి, ఇన్ని రెడీ అయిపోయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు ఇస్తున్న అద్భుతమైన విందు, ఆ విందుకు మనం ఆహ్వానించబడ్డాం. ఆహ్వానించిన వాడు ప్రభువు. ఏర్పాటు చేయబడిన విందు గొప్పది, పిలిచిన వాడు గొప్పవాడు, ఏర్పాటు చేయబడింది గొప్పది, పిలవబడిన వారు గొప్పవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ గొప్పవే, నథింగ్ ల్యాక్. అక్కడ ఏది తక్కువ లేదు. ఆయన పిలిచాడు, మళ్ళీ సర్వెంట్ని పంపించాడు. ఏమని? సిద్ధమై ఉన్నది, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ, అన్నీ సిద్ధంగా ఉన్నాయి, వాళ్ళందరినీ పిలవండి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళందరినీ పిలవండి.
ఎవరినైతే ఆహ్వానించామో వాళ్ళందరికీ వెళ్ళి ఇన్విటేషన్ ఇవి అంటే మరి చాలామందిని పిలిచారట. కానీ అక్కడ కొన్ని విషయాలు యేసుప్రభు చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే వాళ్ళందరూ కూడా అయితే వారు 18వ వచనం అంతే. అయితే వారందరూ కూడా ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పారట? ఎవరికి పిలిచిన ఆయనకి, ఎవరైతే పిలిచారో ఆయనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యూదులనే ప్రజలు, ఆయన సొంత ప్రజల మధ్యకి ఆయన వచ్చాడండి. ఆయన సొంత ప్రజలను ఆయన పిలిచాడు. ఆయన సొంత ప్రజల్ని ఆయన రక్షించడానికి ప్రయాసపడ్డాడు. వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారట? నెపములు చెప్పుచుండిరి. ఆమేన్, హల్లెలూయా. జనరల్గా ఒక ఆయన చర్చికి వస్తానని అనేవాడట. రోజు ఆ పక్కింటి ఆయన పిలుస్తూ ఉండేవాడట. అండి ఈరోజు చర్చికి వస్తున్నారు కదా, రండి అనేవాడట. ఆయన ఏదో కథ చెప్పేవాడట. సర్లేండి అని వెళ్ళిపోయాడట. ఈ రోజున చాలామంది చెప్పే ఈ సాకులు ఎలా ఉంటాయంటే చాలా విచిత్రంగా ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. ఈ ఇన్విటేషన్ పొందుకున్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారండి? ఏం చెప్తున్నారట? సాకులు చెప్తున్నారు. దే ఆర్ గివింగ్ సమ్ ఎక్స్క్యూజెస్. కొన్ని సాకులు చెప్తున్నారు. ఆ సాకులన్నీ ఎలాంటి సాకులు అంటే మన దైనందిన జీవితంలో జరిగే సాకులు అన్నీ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విషయం చెప్పమంటారా? రిజెక్షన్ ఆల్వేస్ పెయిన్ఫుల్. ఎప్పుడైతే మేము రావట్లేదు, మేము చేయట్లేదు అని అంటే అది ఎప్పుడు కూడా బాధాకరంగా ఉంటుంది. ఇట్స్ ఎ పెయిన్ఫుల్ థింగ్. ఖచ్చితంగా అది మనల్ని బాధ పెడుతుంది. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఈ రోజున మన అందరం కూడా ఈ సాకులు చెప్పడం చాలా సులువు. ఇవన్నీ చెప్పడం చాలా ఈజీ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలుసు కదా, ఒక సామెతల గ్రంథం ఒకసారి చూడండి అన్నమాట. సామెతల గ్రంథం 22వ అధ్యాయం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం. పదమూడవ వచనం. ఒక సోమరి వాడు అంటాడట, బయట ఏముంది? సింహం ఉన్నది, వీధుల్లో నేను చంపబడుదునను. హల్లెలూయా. ఏముందట? సింహం ఉంటే నేను ఒక్కడే చంపేద్దటి. ఏమండి? వీడికి వెళ్ళాలని లేదంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బయటికి వెళ్ళాలని లేదు. వాడు బద్ధకస్తుడిగా ఉన్నాడు, సోమరిగా ఉన్నాడు, ఇష్టం లేనివాడిగా ఉన్నాడు, బయటికి వెళ్ళి చేసేవాడిగా అయిష్టతగా ఉన్నాడు. కాబట్టి వాడు ఏమన్నాడు? బయట ఏముందట? సింహం ఉన్నది. ఒకవేళ నేను అలా బయటికి వెళ్తే, ఆ వీధుల్లోకి వెళ్తే అది నన్ను ఏం చేస్తుంది? చంపబడుదునను. అందరూ అలాగే అనుకుని ఇంట్లో ఉంటే ఏమవుతుంది? ఏమండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరికీ బయట సింహం ఉంది, బయట వర్షం వస్తుంది, లేదా బయట ఎండ ఉంది, బాబా బయట చలి ఉంది. మరి ఎండాకాలం ఎండ రాకపోతే, వర్షాకాలం వర్షం రాకపోతే, శీతాకాలం చలి లేకపోతే మరి ఏముంటుంది? ఎండ మనకి ఒక సాకేనా? వర్షం ఒక సాకేనా? లేకపోతే చలి ఒక సాకేనా? ఈ రోజున దేవుడు మన పట్ల మనకిస్తున్న ఆహ్వానాన్ని ఎంత చులకన భావంతో చూస్తున్నామంటే, దేవుడు మనకిస్తున్న రక్షణ ఎంత చులకన భావంతో చూస్తున్నామంటే, దేవుడు మన పట్ల చేస్తున్న కార్యాలని ఎంత చులకన భావంతో చూస్తున్నామంటే, కొన్నిసార్లు మనం చెప్తున్న సాకులే మనకి అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రాధాన్యతలు, ఎంపికలు అని రెండు ఉంటాయి, మీకు తెలుసో లేదని. ప్రయారిటీస్ అండ్ చాయిసెస్. ఎంపికలు, ప్రాధాన్యతలు. ప్రాధాన్యత ఏది ప్రాధాన్యత? ఏది ప్రాముఖ్యమైనది? ఏది ప్రాముఖ్యమైనది? యేసు ప్రభువు ఏర్పాటు చేసిన విందుకి వెళ్ళాలా,
లేకపోతే నేను ఇప్పుడు గేదెలు కొనడానికి వెళ్తాను, లేకపోతే జత ఎద్దులు కొనడానికి 5 జతలు ఎద్దులు కొనడానికి వెళ్తాను, అది ప్రయారిటీ, అది ప్రాధాన్యత కలిగిందా? ఏది ప్రాధాన్యత కలిగింది? ఏ ఇన్విటేషన్ గొప్పది? ఏ ఆతిథ్యం గొప్పది? అది మన జీవితాల్లో మనం నెమరు వేసుకున్నప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు దానికి మనం ప్రాధాన్యతను ఇవ్వగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. ఏ ఇన్విటేషన్ గొప్పది నీకు? దేవుని మందిరానికి రా, లేకపోతే ఆయన రక్షణ పొందుకో, ఆయన బిడ్డగా సాగిపో అన్న ఇన్విటేషన్ గొప్పదా? భోజనానికి రండి, ఆహారానికి రండి, దానికి రండి, లేకపోతే పార్టీకి రండి అని ఈ ఆహ్వానం గొప్పది? ఏ ఆహ్వానం గొప్పది? ఏ ప్రాధాన్యత గొప్పది? ఏ ఎంపిక గొప్పది? అదే మన జీవితంలో ప్రాధాన్యతగా ఉండాలి. ఏది మన జీవితంలో ప్రాధాన్యతగా ఉంటుందో అక్కడికే మనం వెళ్ళగలుగుతాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన జీవితంలో ఏది ప్రాధాన్యత లేని దానికి మనం ఏం చెప్తాం? సాకులు చెప్తాం. ప్రాధాన్యత ఉన్నదానికి సాకులు చెప్తామా? చెప్తారా మీరు? ఏమీ చెప్పరు. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో ఏది ఎక్స్క్యూజ్ చెప్పం. ఇప్పుడు అదే నాకు వెళ్ళాలని అనిపిస్తే ఆ రోజు నాకు పరీక్ష ఉంది, లేకపోతే ఈరోజు నాకు ఇంపార్టెంట్ క్లాస్ ఉంది, లేకపోతే ఈరోజు నేను ఇది మిస్ అవ్వకూడదు, ఇది నేను ఇంత గొప్ప విందుకు నేను ఎలా మిస్ అవుతాను, ఇంత గొప్ప ఆశీర్వాదం నేను ఎలా పోగొట్టుకుంటాను, ఎంత గొప్ప విలువైన కార్యక్రమాన్ని నేను ఎలా దూరం చేసుకుంటాను, ఎంత ఆధ్యాత్మిక ఆహ్వానం నేను ఎలా పోగొట్టుకుంటాను, ఎంత మంచి విందు నేను ఎలా మిస్ చేసుకుంటాను. నో, ఐ హ్యావ్ టు గో. ఎలాగైనా సరే నేను వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. ఎలాగైనా సరే, ఎన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకున్నా సరే, ఏదైనా చేసుకున్నా సరే, ఇక్కడ వాళ్ళు కొన్ని ఎక్స్క్యూజులు చెప్తున్నారట. ఏటట? ఫస్ట్ ఒకటి చెప్పాడట, నేను ఒక పొలము కొని ఉన్నాను, ఖచ్చితంగా నేను వెళ్ళి అది చూడవలెను, నన్ను క్షమించండి అని అతడు వేడుకొనుచున్నాడు. నేను హల్లెలూయా. నేను పొలము కొని ఉన్నాను. మరి చూడకుండా కొనేస్తాడేటి? ఏమంటే మీరు ఏదైనా చూడకుండా కొనేస్తారా? వంకాయలు చూడకుండా కొనేస్తారా? ఏమంటే ఏది చూడకుండా కొంటారు? ఏమీ చూడకుండా కొంటారు, ఖచ్చితంగా చూస్తారు. ఆమేన్, హల్లెలూయా. చూడకుండా మనం ఏది కొనం. ఇప్పుడు వీడు ఏమంటాడంటే, నేను ఒక పొలము కొని ఉన్నాను, ఆవశ్యముగా వెళ్ళి నేను ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళిపోయి ఆ పొలం చూసా, లేకపోతే రేపటికి మాయమైపోద్ది ఆ పొలం. ఈరోజు అర్జెంటుగా వెళ్ళి ఆ పొలం చూడాలి, రేపటి దినకి అబ్రకదబ్ర ఆ పొలం ఉంటుంది, అక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళిపోద్ది ఆ పొలం. కాబట్టి నేను అర్జెంటుగా ఆవశ్యముగా నేను వెళ్ళిపోయి రేపటికి మాయమైపోద్ది, కాబట్టి ఈరోజు వెళ్ళి ఆ పొలం చూడాలి. నేను ఇందాక మీకు అదే చెప్పాను కదా, వాట్ ఈస్ ద ప్రయారిటీ? ఏది ప్రాధాన్యత కలిగింది? ఇప్పుడు ఆహ్వానించబడిన విందా, నువ్వు వెళ్తున్న పొలమా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీకు అన్నీ చెప్పిన ఉదాహరణలన్నీ, వాళ్ళు చెప్పిన సాకులన్నీ కూడా పొలము, మన జీవితంలో ఉండే పొలాలు, భూమి, ఇవన్నీ కామనే. రెండోది ఏంటంట? జతల ఎడ్లు. మూడోది ఏంటంట? వివాహము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ మన జీవితంలో జరిగే సంఘటనలే కదా? చెప్పండి. ఏమంటే ఈ మన జీవితంలో జరిగిన సంఘటనలే కదా? ఇవన్నీ మన దైనందిన జీవితంలో జరిగే సంఘటనలే. కానీ ఏది ప్రాధాన్యత కలిగినదో, ఏది ప్రాముఖ్యమైనదో నువ్వు తెలుసుకోగలిగినప్పుడే తగిన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మొదటి వాడు చెప్పిన సాకు ఏంటంట? ఎక్స్క్యూజ్ ఏంటంట? నేను పొలము కొని ఉన్నాను, అర్జెంటుగా దాన్ని నేను చూడాలి. ఆమేన్, హల్లెలూయా. అర్జెంటుగా నేను చూడాలి, అది నాకు ఇంపార్టెంట్, దట్ ఈస్ మై ప్రయారిటీ థింగ్. ఈరోజు విశ్వాసులు ఏది ప్రాధాన్యత కలిగిందో మనం గ్రహించుదుముగాక. ఏ ఆహ్వానం గొప్పది? ఏ ఇన్విటేషన్ గొప్పది? ఏ విందు గొప్పది? ఏ ఆహారం గొప్పది? దేనికి వెళ్ళాలి? ఎక్కడ ఉండాలి? ఏ స్థలంలో ఉండాలి? అదే మన జీవితాల్లో చాలా ఆశీర్వాదకరంగా మారుతుంది. హల్లెలూయా. మీరు 21వ తర్వాత చదువుదాం. 21వ వచ్చినట్టుకి ఆ విందు ప్రధానికి కోపం వచ్చిందట. హీ గాట్ అన్ యాంగ్రీ. ఆయనకి విపరీతమైన కోపం వచ్చేసింది.
హోస్ట్ హట్స్ అని ఉంటుంది. అంటే పిలవబడినవాడు, పిలిచినవాడు హట్ అయ్యాడు. ఎందుకంటే అందులో ఒకటి కూడా బలమైన సాకులు లేవు. ఆమేన్, హల్లెలూయా. అందులో ఎక్కడ జెన్యూనిటీ కనపట్లేదు, అక్కడ ఎక్కడ యథార్థత కనపట్లేదు. వాడు నిశ్చయముగా, ఉదాహరణకి హాస్పిటల్లో ఉన్నామండి అని అనుకోండి, మనం ఏమనగలం చెప్పండి? హాస్పిటల్లో ఉన్నదానికి మనం ఏమనలేం కదా, అది బలహీనమైంది, మరి ఆరోగ్యానికి సంబంధించింది, మనం ఏమనలేం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ వాళ్ళు చెప్పే సాకులన్నీ ఏంటో తెలుసా? ఒక వ్యాపార సంబంధమైన సాకులు అవన్నీ కూడా. వారి సొంతంగా, వారి వ్యక్తిగతంగా ప్రలోభం కోసం, వారి వ్యక్తిగతమైన లాభం కోసం ఏర్పాటు చేసుకున్నవన్నీ కూడా. నేను ఒక పొలము కొని ఉన్నాను, ఇట్స్ ఎ బిజినెస్, ఇట్స్ ఎ ప్రాపర్టీ, ఇదే ఒక శరీర సంబంధమైన ఆశీర్వాదం, అది నేను ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళిపోయి ఆవశ్యకముగా, అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇమ్మీడియట్గా, అర్జెంటుగా నేను వెళ్ళి చూసుకుని రావాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు పిలిచినోడు అనుకుంటాడు ఇదేంటి, నేనేమో వీడి కోసం నేను ఇంత గొప్ప విందు చేశాను, చాలా గొప్ప గొప్ప వాళ్ళని పిలిచాను, ఈడేంటి నేను పిలిచిన విందు కాదని, లేకపోతే నేను ఇచ్చిన ఆహ్వానం కాదని మళ్ళీ ఎక్కడికో వెళ్తానంటాడేంటి? ఈరోజు కాకపోతే రేపు వెళ్ళొచ్చు కదా, అవునా కదా? ఈరోజు కాకపోతే రేపు వెళ్ళొచ్చు, రేపు కాకపోతే ఇంకెల్లుండని వెళ్ళొచ్చు, కానీ ఈ విందు, ఆమేన్, ఈ రక్షణ, దేవుడిచ్చిన ఈ భాగ్యం, దేవుడిచ్చిన ఈ సమయం, దేవుడిచ్చిన ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ నీ జీవితంలో రావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గొప్ప విందుకు ఆహ్వానించబడిన నీవు మళ్ళీ నో సెకండ్ ఛాన్స్, మళ్ళీ నీకు అవకాశం లేదు. ఇదేంటి ఇంత గొప్ప విందు చేసి, నేను ఇన్ని విధాలుగా వీళ్ళ కోసం ఇన్ని ఏర్పాట్లు చేసి, ప్రవక్తలను ఏర్పాటు చేసి, ముందు ఒకరిని పంపించి, నేను వచ్చి ఇన్ని విధాలుగా ఎంతమంది సర్వెంట్లు పంపించి, అపోస్తులను పంపించి, సేవకులను పంపించి, సర్వెంట్స్ని పంపించి, ఇన్ని విధాలుగా వీరికి ఇన్ని విధాలుగా నేను అవకాశాలు కల్పిస్తుంటే అలాగెళ్తానంటాడు, ఒకడు ఇలాగెళ్తానంటాడు, ఒకడు అలాగ అంటాడు. కాబట్టి దేవుడు నిజంగా హట్ అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా ఫీల్ అవుతాడు, దేవుడికి నిజంగా కోపం వస్తుంది. ఎవరైతే ఆయన సువార్తను లేదా ఆయన రక్షణని అంగీకరించడానికి, లేకపోతే ఆయన యొక్క ఆహ్వానాన్ని అంగీకరించడానికి ఎవరైతే ఫెయిల్ అవుతారో, విఫలమవుతారో, వాళ్ళకి మాత్రం ఎక్స్క్యూజ్ ఉండదు. నో ఎక్స్క్యూజ్, దెర్ ఇస్ నో రూమ్ ఫర్ ఎక్స్క్యూజ్. అలాంటి వారికి ఏ విధంగా ఎక్స్క్యూజ్ ఉండదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వంకలు చెప్పేవారికి ఇంకా ఆప్షన్ ఏమీ ఉండదండి. నేను పొలము కొనడానికి వెళ్తున్నాను, ఓకే, నేనేం కొన్నాను? 5 జతల ఎడ్లను కొని ఉన్నాను. వాటిని ఏం చేస్తాడంట? ఏం పరీక్షిస్తాడో? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏం పరీక్షిస్తాడంటారు? పరీక్షించడానికి వెళ్తున్నాను. ఇప్పుడు పరీక్షించడం ఇంపార్టెంటా, ఇప్పుడు విందుకి వెళ్ళడం ఇంపార్టెంటా? ఆమేన్, హల్లెలూయా. పొలము చూడడం ఇంపార్టెంటా, ఎడ్లను పరీక్షించడం ఇంపార్టెంటా, లేకపోతే ఇప్పుడు ఒక కుమార్తెను చూడటం, లేకపోతే వివాహానికి సిద్ధపడి ఇదిగో నేను ఎక్కడికి వెళ్తున్నాను? మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, ఇప్పుడే నాకు పెళ్ళి అయిందండి, దేవునికి స్తోత్రం, నేను చాలా బిజీగా ఉన్నానండి, నేను రాలేనండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎడ్లు కొనుక్కునేవాడు ఒకడో, పొలాలు కొనుక్కునేవాడు ఒకడో, పెళ్ళిళ్ళు చేసుకునేవాడు ఒకడో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ బిజీయే. దేవునికి స్తోత్రం. ఏమండి, అందరూ బిజీయే. పొలంలో బిజీ ఒకడు, ఎట్లలో బిజీ ఒకడు, ఏమంటే వివాహంలో బిజీ ఒకరు, అందరూ బిజీయే. నేను పెళ్లి చేసుకున్నానండి, ఐ గాట్ మ్యారీ. మనకి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, ఏవేవో జరుగుతాయి. పొలాలు కామనే, ఎడ్లు కామనే, వివాహాలు కామనే, బిడ్డలు కామనే, వాళ్ళ చదువులు కామనే, అప్పులు కామనే, అన్నీ కామనే. కానీ గొప్ప విందు మాత్రం యేసుప్రభు మాత్రమే ఇవ్వగలిగిన వాడు. హల్లెలూయా. ఈ గొప్ప కార్యక్రమం దేవుడు మాత్రమే చేయగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్స్ ఎ వర్త్ ఈవెంట్. చాలా గొప్ప ఈవెంట్ ఇది, గొప్ప కార్యక్రమం ఇది. నీ పొలం కంటే గొప్పది, నీ ఎడ్ల కంటే గొప్పది, నీ వివాహం కంటే గొప్పది. ఆమేన్, హల్లెలూయా,
ఒక దినాన్ని ఈ ఎడ్లన్నీ ఇక్కడే ఉండిపోతాయి, ఈ పొలాలన్నీ ఇక్కడే ఉండిపోతాయి, ఈ వివాహ వ్యవస్థ అంతా ఇక్కడే ఉండిపోద్ది. కానీ యేసు ప్రభు రాజ్యంలో మాత్రం నువ్వు భోజనం చేయకపోతే, ఆ విందులో నువ్వు పార్టిసిపేట్ చేయకపోతే మనం సమస్తము నష్టపోయిన వారంగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విషయం చెప్పమంటారా? కొత్త నిబంధన గ్రంథంలో ఈవెన్ అపోస్తల కార్యాల్లో కూడా యూదులకు మాత్రమే సువార్త ప్రకటించాలి, యూదులు కాని వారికి సువార్త ప్రకటించడానికి లేదు 11వ అధ్యాయం వరకు కూడా. అందుకని మీరు 11వ అధ్యాయంలో చదివితే అక్కడ వాళ్ళందరూ కోప్పడతారు పౌలు పేతురు మీద, వాళ్ళందరూ పేతురు మీద కోప్పడతారండి. 11వ అధ్యాయంలో అన్యజనులు దేవుని వాక్యమును అంగీకరించుచున్నారని అపోస్తలులు యూదులు యోదయ అంతటన్న సహోదరులు వినిరి, పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు సున్నతి పొందినవారు నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి. వాదం అంటే ఏంటి? గొడవ. ఎందుకు? నువ్వేంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనం చేసావు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ఎందుకు చెప్పావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళ దగ్గర భోజనం చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు సాక్ష్యం చెప్తున్నాడు, అమ్మ ఇదిగోరా కొర్నేలి అనే అతనికి దేవుడు దర్శనం ఇచ్చాడట, నాకు చెప్పాడు, దేవుడు మాట్లాడాడు, అందుకని దేవుడు దర్శనం ఇచ్చాడు, ఆయన స్వీకరిస్తానంటే దానికి మనమేమి చేస్తాం? మనం చేసింది ఆ అధ్యాయం అంతా మీరు చదవండి. నేను మొన్న వైజాగ్ వెళ్ళి వస్తుంటే ఈ అధ్యాయం నేను బస్సులో కూర్చొని చదువుతున్నాను. ఈ 11వ అధ్యాయం ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి ఈ అధ్యాయం అంతా స్టడీ చేస్తున్నాను అనమాట. అందులో నాకు నచ్చిన మాట ఒకటి కనిపించింది, యోహాను సువార్త అది అపోస్తల కార్యం 11వ అధ్యాయంలో. అందులో నాకు బాగా అద్భుతమైన నచ్చిన మాట ఒకటి, నన్ను చాలా 17వ వచనం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన మనకు ఎలాంటి మన విశ్వాసం ఉంచిన మనకి అనుగ్రహించినట్లు, ఆమేన్, హల్లెలూయా, దేవుడు వారికి కూడా, వారికంటే ఎవరికి ఆమేన్, హల్లెలూయా, అన్యులైన వారికి, బయట ఉన్న వారికి కూడా ఏ వరం అటండి? సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని చెప్పగా వారు ఆ మాటలు విని మరి ఏమీ అడ్డు చెప్పక. హల్లెలూయా. దేవుడు విందండి, ఆయన ఎవరిని పిలుచుకుంటానంటే ఆయన పిలుచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ విందులో ఎవరు పార్టిసిపేట్ చేస్తారంటే వాళ్ళు వస్తారు. ఇప్పుడు పేతురుకి ఆయన సున్నతి యూదుల మధ్యకి వెళ్ళి సువార్త ప్రకటిస్తాడు, యూదుల కానుల దగ్గరికి వెళ్ళడు. కొర్నేలికేమో దేవుడు దర్శనం ఇచ్చాడు, ఇదిగో పలానా ఊర్లో పేతురు అని ఒకడు ఉన్నాడు, వాడిని వెళ్ళి పిలిపించుకొని చెప్పారు. పేతురు వెళ్ళడం, మామూలుగా అయితే పేతురు వెళ్ళడం, పేతురుని దేవుడు దర్శించాడు. హల్లెలూయా. పేతురుకు దేవుడు దర్శనం ఇచ్చాడు, ఇదిగో నువ్వు వెళ్ళి వాళ్ళతో భోజనం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఏంటి ప్రభా ఈ అశుద్ధమైన వాటన్నిటిని కూడా నన్ను తినమంటావేంటి? నువ్వు తినాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ అశుద్ధమైనవి నేను ఎలా తింటాను? లేదు, ఇప్పుడు నీకు ఒక ఆహ్వానం రాబోతుంది. ఆమేన్, హల్లెలూయా. కొర్నేలితో దేవుడు చెప్పాడు, ఇదిగో పలానా పేతురు ఉన్నాడు, ఆయన ఆహ్వానించండి. ఆయన పిలిస్తే, ఆయన మీ దగ్గరికి వస్తే ఆయన మీకు సువార్త ప్రకటిస్తాడు, దేవుని కోసం చెప్తాడు. అప్పుడు మీరందరూ కూడా సమాన వరాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. మీరందరూ రక్షించబడతారు. ఈ 11వ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుంది దేవుడు వారి పట్ల ఎంత ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం దేవుని యొక్క ఆహ్వానాన్ని కనుక రిజెక్ట్ చేస్తే, చూడండి మన వాక్య భాగంలోకి వద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయం. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఆ ఇంటి యజమానుడికి ఏమొచ్చిందండి? కోపపడి, అంటే ఆయన కోపం వచ్చింది, ఆయనకి బాధ వచ్చింది. ఇంటి యజమానుడికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఎందుకంటే ఆహ్వానించబడిన వారు రాలేదు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు బాధ వస్తుంది, అవునా కదా? ఇప్పుడు ప్రతి వారం మిమ్మల్ని రండి అని పిలుస్తుంటాం, రాలేదనుకోండి మాకు ఎలా ఉంటుంది?
కొంత కోపం వస్తుంటుంది, బాధ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంత కోపం వస్తుంటుంది, కొంత బాధ వస్తుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఇది ఒక ఆత్మ సంబంధమైన విందు, ఇది గొప్ప విందు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారంగా ఏర్పాటు చేయబడిన ఒక ఆశీర్వాదకరమైన రోజు ఇది. దీనికి మనం అందరం కూడా ఆహ్వానించబడిన వారమే. హల్లెలూయా. లోకంలో ఉన్నవారు లోకంలో ఉంటున్నారు, దేవుడి మందిరంలో ఉండాల్సిన వారు కూడా లోకంలో ఉన్నారు. మీకు అర్థమైందా? లోకంలో ఉండేవాళ్ళు కూడా ఎక్కడ ఉంటున్నారు? లోకంలో ఉంటున్నారు. దేవుని మందిరంలో ఉండాల్సిన వాళ్ళు కూడా ఎక్కడ ఉంటున్నారు? మరి ఏం తేడా ఉంది? ఆహ్వానించబడిన వాడు బయటే ఉన్నాడు, ఆహ్వానం లేనివాడు బయటే ఉన్నాడు, ఆహ్వానించబడిన వాడు బయటే ఉన్నాడు. ఏం యూజ్? ఏం ప్రయోజనం? ఆహ్వానం లేదు కాబట్టి అటు బయట ఉన్నాడు. ఆహ్వానం ఉండి కూడా నువ్వు బయట ఉన్నావంటే ఆమేన్. హల్లెలూయా. ఒక అన్యుల వలె, లేకపోతే ఒక లోక సంబంధుల వలె, యోగ్యత లేనివాడు వలె, ఆహ్వానం లేనివాడు వలె నువ్వు కూడా బయట ఉంటే మరి ఆయన కోపం రాదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇన్విటేషన్ లేనోడు రాకపోతే ఆయన ఏం ఫీల్ అవడం. ఇప్పుడు ఇన్విటేషన్ లేనోళ్ళు రాలేదనుకోండి, ఆడికి ఇన్విటేషన్ కాబట్టి రాలేదు. ఇప్పుడు ఇన్విటేషన్ ఉండి కూడా రాలేదనుకోండి, దేవుడికి ఏమొచ్చిందండి? యజమానుడికి ఏమొచ్చిందండి? కోపం వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు నా బోనని ఏర్పాట్లు చేశారు, పాస్టర్ గారు వస్తారని చెప్పారు, వస్తారని చెప్తాను. నేను రావట్లేదని చెప్పాను. మీకేమవుతుంది? జనరల్గా కోపం వస్తుంది ఫస్ట్. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా కోపం వస్తాయి. ఎందుకంటే మానవ మాత్రం కదా. ఇప్పుడు యేసుప్రభువు ఒక మంచి ఉదాహరణ చెప్తున్నారు. జనరల్గా అందరికీ అర్థమైపోయే ఉదాహరణ చెప్తున్నారు. ఏమని? ఇంకో గొప్ప విందు ఏర్పాటు చేశాడు ఒక యజమానుడు, ఒక మనుషుడు గొప్ప విందు చేశాడు. ఆ విందుకు రమ్మంటే వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? ఏక మనసుతో. మళ్ళీ ఎలాగా? ఏంటంటే సాకులు చెప్పడానికి కూడా ఏక మనసు, రావటానికి ఏక మనసు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా మన జీవితంలో ఒక పరీక్ష చేసుకోవాలి. ఏంటో తెలుసా? నేను సాకులు చెప్తున్నానా? ఏంటంటే మొదటి ప్రశ్న, నేను సాకులు చెప్తున్నానా? ఈరోజు మీరు డ్యూటీకి ఎందుకు రాలేదండి అంటే నేను సాకు చెప్తున్నానా, నిజం చెప్తున్నానా? నిజానికి సాకుకి తేడా ఉందా లేదా చెప్పండి. యథార్థతకి సాకుకి తేడా ఉందా లేదా? యథార్థత మనకి మేలు చేస్తుంది, సాకు నష్టాన్ని చేకూరుస్తుంది. హల్లెలూయా. యథార్థంగా ఓకే అండి, ఇట్ ఈస్ ఎ ట్రూ, ఇట్ ఈస్ ఎ రియల్, నిజంగా మీకు కడుపు నొప్పే, దట్ విల్ బి ఎక్స్క్యూజ్డ్. అది మీకు ఎక్స్క్యూజ్ చేయబడుతుంది. కాబట్టి యథార్థత సాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళలేకపోయాను, ఎందుకు ఆయన విందులో నేను పాల్గొనలేకపోయానంటే యథార్థతగా ఉంటే ఏదోటే దేవుడు కూడా అంగీకరిస్తాడు. అదే సాకు అయితే ఇంక మీకే వదిలేస్తున్నాను. ఇంక నేను ఏం చెప్తాను దానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను నిజంగా సాకు చెప్తున్నానా? ఒకవేళ ఆ సాకు చెప్పడానికి ఏది ప్రాధాన్యత, నా ఎంపిక ఏంటి, ఏది ప్రాధాన్యమైనది? నేను వెళ్ళే విందా, నేను వెళ్ళే పొలమా, నేను పిలవబడిన విందా, నేను చూడాలనుకుంటున్న పొలమా? ఏది ప్రాముఖ్యమైనది, ఏది ప్రాధాన్యత అయినది, విచ్ ఈస్ ఇంపార్టెంట్ టు మీ? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున కొన్నిసార్లు మేము సంఘానికి, మా బంధువుల కంటే ఎక్కువ మేము సంఘానికి, సంఘ పరిచర్లో ఉన్న బిడ్డలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. నిజంగా. ఎందుకంటే దేవుడు ఆ బాధ్యత మా మీద పెట్టాడు కాబట్టి. హల్లెలూయా. మై ఫస్ట్ ప్రయారిటీ మై ఫ్యామిలీ అండ్ మై చర్చ్. నా కుటుంబం, నా సంఘమే నా ఫస్ట్ ప్రయారిటీ. ఇంక మిగతా అన్నీ సెకండరీ అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన ప్రాధాన్యతను బట్టే దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. 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 ఇంకో విషయం చెప్పమంటారా? యేసు ప్రభు సువార్తను అంగీకరించడం విషయంలో విఫలమైన వారికి ఏ విధమైన ఎక్స్క్యూజ్ ఉండదు. అదేవిధంగా ఎవరైతే దేవుడిని మర్చిపోయారో వాళ్ళకి కూడా ఎక్స్క్యూజ్ ఉండదు. నువ్వు చెప్పిన ఎక్స్క్యూజులు ఆయన అంగీకరిస్తాడేమో, ఆయన దగ్గర కూడా కొన్ని ఎక్స్క్యూజులు ఉంటాయి. ఎవరైతే ఆయన ఇన్విటేషన్ని అంగీకరించలేదో, ఎవరైతే ఆయన్ని మర్చిపోయారో,
ఖచ్చితంగా ఆయన కూడా నీకు ఎక్స్క్యూజ్ లేకుండా చేస్తాడు. లేదండి మీరు మర్చిపోయారు కదా, ఇంక మీకు ఎక్స్క్యూజ్ లేదండి. లేదండి మీరు సువార్తను అంగీకరించలేదు కదా, మీరు ఎక్స్క్యూజ్ లేదండి. లేదండి మీకు రక్షణ లేదు కదా, ఈ విందులో మీరు పాలు పంపులు కలగలేదు కదా, మీకు ఎక్స్క్యూజ్ లేదు. నేను మిమ్మల్ని ఏం చేయలేము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే యజమానుడి కోపం వచ్చిందో ఏం చేస్తున్నాడు చూడండి. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని అతని దాసుడితో చెప్పాను. హల్లెలూయా. ఇంకా చోటు ఉందని చెప్పాను. అందుకు యజమానుడు నా ఇల్లు నిండినట్లు ఆమేన్ హల్లెలూయా. ముందు పట్టణాల్లోకి వెళ్ళి పిలు అందరినీ కూడా. ఎందుకంటే వీళ్ళు ఎవరు రావట్లేదు కదా, పట్టణాల్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచేశారు. పట్టణాల్లో ఉన్న వాళ్ళు పిలిచేగారు, ఇంకా ఏముందట, చోటు ఉందంట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళు, రాజమార్గం అంటే ఏంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేశంలోనికి వెళ్ళు, ఆమేన్ హల్లెలూయా. నీవు ఇంకా నిలున్నట్లు నీవు రాజమార్గము లోపలి వచ్చుటకు అక్కడ వారిని బలవంతము చేయము. ఆమేన్ హల్లెలూయా. ఏం చేయమంటున్నాడు వాళ్ళని? ముందున్న వాళ్ళు చేశాడే బలవంతం. ముందున్న వారిని చేశారండి బలవంతం. ఎవరినైతే పట్ల ఉన్నారో, దీనులు ఉన్నారో, కుంటివారు, వీళ్ళందరినీ కూడా నేను అంటానండి, ఎంత గొప్ప ఆహ్వానం అండి ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నేను ఏమంటాను తెలుసా, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? మనం ఆహ్వానాన్ని తిరస్కరిస్తే అది వేరొకరికి ఆహ్వానం వెళ్ళిపోతుంది. హల్లెలూయా. యజమానుడు తన దాసుడితో చెప్తున్నాడంట, వాళ్ళు బలవంతం చేయి, రిక్వెస్ట్ చేయి, అడుగు, మీరు రండి 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 అని అడుగు. వాళ్ళు బలవంతం చేయి అంటే సాకులు చెప్పినట్టు బలవంతం చేస్తారు చెప్పండి మీరు? సాకులు చెప్పిన ఆయన ఏం చేస్తాం బలవంతం? ఇంకా రాకూడదని ఫిక్స్ అయిపోయినాడు. ఇప్పుడు నిద్రపోతున్నామని అని లేపచ్చు, కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్నామని మనం లేపలేమంట. అవునా కదా? ఇప్పుడు నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తున్నామని మనం లేపగలమా? ఆడు అలాగా నిజంగా నిద్రపోతున్నామని ఈజీగా లేపేస్తుంది. మీరు ఇలా కొడితేనే, ఇలాగా తుమ్మితేనే, తగ్గితేనే లేచిపోతున్నాడు. వీడు నిజంగా నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తుంటాడు. వీడు రావడం ఇష్టం లేదు వీడికి. ఈ రోజున మనుషులకి ఎన్ని ఎక్స్క్యూజెస్ అండి, ఎన్ని అండి. ఈ రోజున నేను ఏమంటాను తెలుసా, నీ సాకులే నీకు శాపాలు, నీ సాకులే నీ ఆశీర్వాదానికి దూరం చేసేవి. ఆమేన్ హల్లెలూయా. దేవుని మహిమను దూరం చేసేవి, దేవుని సహవాసాన్ని దూరం చేసేవి. అందుకని మీరు చదువుతారు కదా, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనంలో చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. కన్యక తన ఆభరణములను మరుచునా, కుమార్తె తన వడ్డానమును మరుచునా, నా ప్రజలు లెక్క లేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. ఆమేన్ హల్లెలూయా. లెక్క లేనన్ని రోజులు మర్చిపోయారు వాళ్ళందరూ కూడా. ఆభరణాలు మర్చిపోతారా? వడ్డానాన్ని మర్చిపోతారా? కానీ ఎవరిని మర్చిపోయారట? ఎవరన్నా క్షమించడు, కానీ ఇలా మర్చిపోయిన బ్యాచ్ని మాత్రం క్షమించరండి దేవుడు. హల్లెలూయా. వంకలు చెప్పే బ్యాచ్ని మాత్రం దేవుడు క్షమించరండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు పిలిచిన ప్రతిసారి వంక చెప్పారనుకోండి, ఎలా ఉంటుందని మనకి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిలిచిన ప్రతిసారి పొలమని, ఎడ్లని, వివాహం అని, ఇలా ప్రతి సాకు వంక చెప్తుంటే ఎలా ఉంటుందండి? ఈరోజు దేవుని బిడ్డలారా, నిశ్చయముగా నువ్వు ఆహ్వానించబడ్డావు. ఆ గొప్ప విందులో మీరు ఉందురుగాక. ఆ గొప్ప రాజ్యపు విందులో మీరు పాలి భాగస్థలే ఉందురుగాక. దేవుడిచ్చిన ఆహ్వానానికి ఎటువంటి వంకలు చెప్పొద్దు. ప్రభా, ఆ గొప్ప విందుకు నన్ను ఆహ్వానించినందుకు వందనాలు, హల్లెలూయా. ఒకవేళ ఆ విందులో నువ్వు లేకపోతే ఆ విందులో ఎవరుంటారు? ఖాళీగా మాత్రం ఉండదు. దట్ ఈస్ ష్యూర్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఖాళీగా మాత్రం ఉండదు. ఐటమ్స్ మాత్రం వేస్ట్ అవ్వవు.
మీకు అర్థమవుతుందా? ఐటమ్స్ వేస్ట్ అవ్వో, ఖాళీగా మాత్రం ఉండదు. దేవుడు ఆ స్థలాన్ని వేరొకరి చేత నింపేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది మాత్రం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. పట్టణాల్లోకి వెళ్ళండి అన్నాడు. పట్టణాల్లో ఉన్న వాళ్ళని పిలిచేయండి. లేదు సార్ ఇంకా ఖాళీ ఉంది, లేకపోతే రాజ్య మార్గంలోకి వెళ్ళిపో అంటే పట్టణాలు దాటి దేశాలకు వెళ్ళిపో. అక్కడికి వెళ్ళిపోతే అక్కడ ఇంకా ఉంటారు. వాళ్ళందరినీ బలవంతం చేయి, రండి గొప్ప విందు ఉందని రండి. నిశ్చయముగా ఆహ్వానించబడిన వారు పోగొట్టుకుంటారు, ఆహ్వానం లేని వారు పొందుకుంటారు. హల్లెలూయా. ఆహ్వానించబడిన వారు పోగొట్టుకుంటారు, ఆహ్వానం లేని వారు పొందుకుంటారు. నువ్వు పొందుకుంటావో పోగొట్టుకుంటావో, చాయిస్ ఈజ్ యువర్స్. పొందుకుంటావో పోగొట్టుకుంటావో అది నీ చేతుల్లో ఉంది. పొందుకుంటావా, నీకు ఆహ్వానం ఉంది, దాన్ని మీరు కలిగి ఉంటారా, యు ఆర్ ఇన్వైటెడ్. లేదండి మేము పోగొట్టుకుంటామండి, మాకు వద్దండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ముందే చెప్పాను, ఇది ఒక నార్మల్ ఇన్విటేషన్ కాదు, ఇది ఆప్షనల్ ఇన్విటేషన్ కాదు. ఇప్పుడు ఎవరింటికైనా ఫంక్షన్కి వెళ్ళకపోతే ఈరోజు కాదు ఇంకో రోజు వెళ్తావు, పుట్టినరోజుకి వెళ్ళకపోతే మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్తావు, మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళకపోతే పెళ్ళికి వెళ్తావు, పెళ్ళికి వెళ్ళకపోతే వాళ్ళ పెళ్ళికి వెళ్తావు. ఏముంది ఇప్పుడు? దర్ ఇస్ ఆప్షన్ ఫర్ యూ. దీనికి మాత్రం ఆప్షన్ లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రక్షణకు ఆప్షన్ లేదు. దెర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్. మళ్ళీ ఒక అవకాశం లేదు. మనందరికీ తెలుసు కదా లాజరు గురించి, ధనవంతుడి కోసం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయనకి ఆప్షన్ ఉందండి? ఆయనకి ఆప్షన్ లేదండి. ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆప్షన్ ఏమీ లేదు. లేదండి మా వాళ్ళు ఉన్నారండి, వాళ్ళందరికీ సువార్త చెప్పొస్తాను, నేను వెళ్ళి చెప్పేస్తే వాళ్ళందరూ వింటారంటే, లేదు లేదు, వాళ్ళకి చెప్పడానికి ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళని ఆహ్వానించడానికి ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళకి చెప్పడానికి ప్రవక్తలు ఉన్నారు. నీకు మాత్రం సెకండ్ ఛాన్స్ లేదు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే ఆహ్వానంలో లేదా దేవుడిచ్చే విందులో, గొప్ప విందులో మన పాలి భాగస్థులమై ఉందుముగాక. హల్లెలూయా. ఆ విందుని ఎవరో పోగొట్టుకోకూడదు. ఆ విందులో నువ్వు భాగస్థుడివై ఉండాలి. ఆ ఐటమ్స్ అన్నీ మీరు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు ఆ విందులో పాలు పంపులుకుండే గొప్ప కృపను, భాగ్యాన్ని, ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక.